వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మేము బుద్ధుడు పుట్టిన ప్లేస్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా. దీపం అది చూసాం కదా. ఆ దీపం కొండెక్కదని చెప్పి చూపించాను కదా ఒక వీడియోలో. ఇప్పుడు బుద్ధుడు పుట్టిన ప్లేస్ అండి. లోపలికి వీడియోలు, ఫోటోలు ఎలో లేదంట. అందుకని చెప్పి లోపలైతే తీయలేదు. మేము లోపలికి వెళ్ళామండి. బుద్ధుడు పుట్టిన ప్లేస్ అంతా ఒక గోపురం గుడిలాగా కట్టేసి అక్కడ పుట్టిన ప్లేసు, ఆ నేల మొత్తం కూడా అద్దంతో కప్పేశారండి. చాలా బాగుంది ఆ నేల అంతా కూడా. ఇదిగోండి, ఇది బయటకు వచ్చే దారి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడి నుంచి అయితే బయటకు వస్తాము. ఇదంతా కూడా క్లోజ్ చేసేసి ఉంది. లోపల ఎలో లేదంట వీడియోస్ అవి. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా లుంబినికి వెళ్తే మాత్రం తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. చూడండి, ఇదంతా కూడా ఈ జెండాలు ఇవన్నీ కూడా అన్ని దేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టుకుంటారంట. ఇంకా బుద్ధుడి టెంపుల్స్ కూడా అన్ని దేశాల వాళ్ళు కట్టిన గుళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట బుద్ధుడికి. అవన్నీ కూడా వెళ్తాం ఇప్పుడు మేము. అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, తీసి చూడండి. ఇక్కడ ఈ చెట్టు బుద్ధుడు ధ్యానం చేసిన చెట్టు అంటండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ధ్యానం చేసుకుంటున్నారు. మేము కూడా కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేసాము, ధ్యానం చేసుకున్నాము. ఆ టెంపుల్కి, బుద్ధుడు పుట్టిన ప్లేస్కి ఇది కొంచెం ముందుకొచ్చి రౌండ్గా ప్రదక్షిణ లాగా వచ్చి చెట్టు దగ్గరికి రావాలన్నమాట. చూడండి, మొత్తం చూపిస్తున్నాను అక్కడ మొత్తం ఎలా ఉంది ఏంటని.
ఈ ప్లేస్ అంతా కూడా బుద్ధుడు నడిచిన ప్లేసు. బుద్ధుడు పుట్టి అక్కడ బుద్ధుడు జీవించిన ప్లేస్ కాబట్టి చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేస్ అంతా కూడా మనం వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను నేను. చాలా బాగుందండి బుద్ధుడు నడిచిన ప్లేస్ అదంతా. ఇక్కడ ధ్యానంలో కూర్చుంటేనండి అస్సలు లేవాలి అనిపించలేదు. అంత అద్భుతంగా ఉంది. ఇంకా టైం లేక కొద్దిసేపే మేము ధ్యానం చేసాము. కానీ 1 డే ఉంటే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. మేము 1 డే అక్కడ ఉండలేదు. నైట్ వచ్చాం కదా! అక్కడ దర్శనాలు చేసుకొని మళ్ళీ మేము మధ్యాహ్నం దాకే ఉన్నాం అక్కడ. ఒక పూటే ఉన్నామన్నమాట. 1 డే గనుక స్టే చేస్తే చాలా బాగుంటది అనిపించిందండి నాకు. ఆ ప్లేస్ అంత బాగా నచ్చింది నాకైతే. రాబుద్ధి అయితే అవ్వలేదు. అదంతా కూడా చూడండి. మీకు ఆ టెంపుల్, ఆ చుట్టూ ఉన్న కోనేరు, అక్కడ ధ్యానం చేసిన ప్లేసు అన్నీ తీస్తున్నాను. అన్నీ చూడండి. ఇంకా మేము దర్శనం చేసుకొని ధ్యానం చేసుకొని షిప్‌లో బయలుదేరుతున్నామండి. పడవ ఎక్కాలంటే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు పడవలో వెళ్తామంటండి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా టెంపుల్స్ బుద్ధుడియి ఏ కంట్రీ వాళ్ళు కట్టుకున్నారు కదా! అవన్నీ కూడా చూడటానికి ఇందులో పడవలో వెళ్ళి దిగాలంట. కొంచెం ముందు 2 కిలోమీటర్స్ ముందుందంట. అందుకని చెప్పి మేము అక్కడ పడవలో వెళ్తున్నామండి. ఇప్పుడు ఆ టెంపుల్స్ అన్నిటికి కూడా వెళ్తాం. అవన్నీ కూడా తీస్తానండి. మీకు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.